స్పీడ్ న్యూస్ కు స్వాగతం. భారతదేశ తొలి ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్ లో రన్ ఫర్ యూనిటీ మారథాన్ నిర్వహించారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 9 సంవత్సరాల బాలుడిని కన్న తండ్రి సునీల్ కుమార్ కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లికి తెలియకుండా తీసుకువెళ్లిన సంఘటన రాచకొండ కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడా కాంప్లెక్స్ లోటస్ ల్యాబ్ స్కూల్లో చోటు చేసుకుంది. బషీర్బాగ్ చౌరస్తాలో నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ వద్ద గల మహాలక్ష్మి వాడలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని 78 ద్విచక్ర వాహనాలు 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ తుఫ్రాన్పేట సమీపంలో చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని కేంద్ర బలగాలు రాష్ట్ర పోలీసులు 2 చోట్ల తనిఖీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నిబంధనల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవేళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డితో పాటు అత్తాపూర్ డివిజన్ కార్పొరేటర్ సంగీత, బీజేపీ యువ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం వల్ల లక్ష్మి అనే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ సుల్తానాబాద్ మండలంలో చిన్న కల్వల రాజీవ్ రహదారిపై ఆందోళన నిర్వహించారు. రాజానగరంలో గల ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యం దారుణానికి ఒడిగడుతోంది. నోరులేని మూగజీవాలపై యాజమాన్యం క్రూరత్వం ప్రదర్శిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠ కంపార్ట్మెంట్లన్నీ నిండి భక్తులు బయటకు క్యూ లైన్ లో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి దాదాపుగా 22 గంటల పైన పడుతుంది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. కొవ్వూరులోని యువరాజ్ ఫంక్షన్ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో దాదాపు 400 మందికి పైగా రక్తదానం చేశారు. బీజేపీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని, కేసీఆర్ మాయమాటలకు ప్రజలు మోసపోయే రోజులు పోయాయని, తెరాస పార్టీని కూకటి వేళతో పెకిలించి అవతలికి విసిరిపడేసే రోజు అతి దగ్గరలోనే ఉందని బీజేపీ నేత మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. చేనేత వస్త్రాలు, ముడి సరుకులపై జీఎస్టీ ఎత్తివేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి పోస్ట్ కార్డు పంపారు. వెంటనే జీఎస్టీని ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఈ రంగంపై గతంలో ఎప్పుడూ ఎలాంటి పన్ను విధించలేదన్నారు. జాతీయ సమైక్యత చాటి చెప్పడంలో సర్దార్ కృషి చిరస్థాయిగా మిగిలిపోతుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వాతంత్ర సమర యోధులను ఎంతమంది ఉన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఉండే గుర్తింపే వేరన్నారు. విశాఖ నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో ఆయా రాష్ట్రాలకు చెందిన వారు తమ పండుగలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఉత్తర భారతీయులైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు సూర్యదేవుడి ఛత్ పూజలను ఘనంగా నిర్వహించుకుంటారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ నల్ల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును వదిలి వెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందును ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ నేత చౌడూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్య ఘటనలో న్యాయం జరగలేదంటూ నిజమైన నిందితులను వదిలేశారని రెడ్డి జేఏసీ తలపెట్టిన హిందూపురం బంద్ ఉత్కంఠం రేపుతోంది. ఇప్పటికే ఈ హత్య కేసు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వైసీపీ కాపు ప్రజాప్రతినిధుల సమావేశం మంజీరా కన్వెన్షన్ హాల్లో జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు, పలు ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు రాజమండ్రిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. భారతదేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతామని విశాఖ నగరంలోని పోలీసు ఉన్నతాధికారులు, రైల్వే అధికారులు ప్రమాణం చేశారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలోని సిరిపురం వద్ద పోలీసు ఉన్నతాధికారులు రన్ ఫర్ యూనిటీ పేరుతో ర్యాలీ నిర్వహించారు. విశాఖ రాజధానికి మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ చేసిన ఉద్యమానికి ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ పరిపాలన ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వాసుపల్లి జానకిరాం మద్దతు ప్రకటించారు.